నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల శ్రీ విశ్వనాథ ఆలయంలో ఏకాదశి పర్వదినం వేడుకలు వైభవంగా జరిగాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి చలిని లెక్క చేయకుండా ఆలయంకు చేరుకొని స్వామివారిని ఉత్తర ద్వారం దర్శనం చేసుకోవడానికి బారులు తీరారు. సాయంత్రం 4 గంటల వరకు విశ్వనాథ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామికి రకరకాల పూలను సమర్పించి దర్శనం చేసుకున్నారు. ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం వల్ల అంతా శుభం జరుగుతుందని ఆలయ అర్చకుడు భట్టాచార్య తెలిపారు. మహాశయులు ఈరోజు మన స్థానిక మంత్రాల్లో అలవేలు మంగాసమితి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అత్యంత వైభవంగా అసంఖ్యాకమైన జనాలు వచ్చి భక్త మహాశయులు స్వామివారిని కృప తీరా స్వామి కృప పొందటానికై దర్శించుకున్నారు. ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏమిటంటే తాను ఆ నారాయణుడు మోక్ష ప్రదాత కాబట్టి తాను ముక్కోటి దేవతలకు కూడా ఈయనటువంటి ఈ అవకాశాన్ని ఈ కలియుగంలో మనకు హర్షామూర్తిగా ఉండి అవకాశం కల్పిస్తారట. అందుకే ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత. అందుకే సనాతనంగా వచ్చేటువంటి ఈ వైకుంఠ ఏకాదశిని భక్త మహాశయులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉదయము నుండి 4 గంటలకి చలి కూడా శ్రమకు ఓర్చి నిలబడి స్వామిని దర్శించుకొని అర్చనాది కార్యక్రమం ముగించుకొని స్వామి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా మా విశ్వనాథాలయంలోని కార్యనిర్వహణాధికారి అనుకోండి, సిబ్బంది, పోలీసు శాఖ సోదరులు మరియు మీడియా సోదరులందరూ కూడా వచ్చి మాకు సహకరించారు. భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకొని సంతోషం చెంది ఎనలేని ఆ నారాయణ కృప పొంది కృతార్థులైనారు. రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు బడ్జెట్లో ప్రత్యేక కోటా కేటాయిస్తూ చట్టసభల్లో తీర్మానం చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్మల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పాలకుల నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీల జనాభా అధికంగా ఉన్న నిధులు కేటాయింపులో న్యాయం జరగడం లేదన్నారు. బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కోరారు. అలాగే 1,00,000 కోట్లతో బీసీ సప్లాన్ ఏర్పాటు చేసి పాలక మండళ్లను నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అభివృద్ధి పనుల టెండర్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మోకాలపై నిల్చొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో
అనేక సంవత్సరాలుగా బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా మరి గతంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, బీసీల న్యాయమైన డిమాండ్ ఏ ఒకటి పరిష్కరించిన పాపాన పోలేదంటే ఇది బీసీలపై వివక్ష కుట్ర అని చెప్పి భావిస్తూ ఉన్నాం. మా డిమాండ్స్ నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయాలని చెప్పి, బీసీ ఫెడరేషన్లకు పాలక మండలి ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించాలని చెప్పి, 1,00,000 కోట్లతో బీసీ సప్లాన్ ఏర్పాటు చేయాలని చెప్పి, జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలని చెప్పి, కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు చట్టబద్ధత కల్పిస్తూ ఒక్కొక్క కార్పొరేషన్కు 2,000 కోట్ల నిధులు విడుదలయ్యాయని చెప్పి, అత్యాచార నిరోధక చట్టాన్ని బీసీలకు సైతం వర్తింపజేయాలని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి, ప్రభుత్వ టెండర్లలో 50% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి, జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలని చెప్పి ఈ డిమాండ్ల మీద ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూ ఉంటే మా ఆకాంక్షను, మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించిన పాపాన పోలేదే ప్రభుత్వం. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే మరి బీసీల డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో మరి అధికారం చేపట్టి సంవత్సర కాలం అవుతున్నా బీసీలది ఏ ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించినటువంటి మరి దాఖలాలు లేకపోవడం అంటే ఇది బీసీ సమాజాన్ని మభ్యపెట్టడమే అవుతుంది. ఇప్పటికైనా ఏదైతే మా డిమాండ్ల మీద కొట్లాడుతున్నామో, ఉద్యమం చేస్తున్నామో ఆ డిమాండ్ల పరిష్కారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో బీసీలుగా, బీసీ సంఘాలుగా మరి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మన తెలంగాణలో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సందర్భాలలో బీసీలకు చట్టసభల్లో న్యాయం చేస్తామని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మరి అవన్నీ కూడా ఈరోజు చూసుకున్నట్టయితే తుంగలో తొక్కినటువంటి పరిస్థితి ఉన్నది. మరి బీసీ రోజు రోజుకు అన్యాయమే జరుగుతూ ఉంది. బీసీ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని ఈరోజు మోగాళ్ళపై మనము ప్రదర్శన చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రదర్శనలో భాగంగా మరి ఈ యొక్క వ్యవస్థను ఇదే విధంగా ఉంటుందా, లేకపోతే ఏంది ఈ ఇచ్చిన మాటనన్నా హామీనన్నా నిలబెట్టుకునే అవకాశమే ఉందా అని తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క బీసీ తరపున, బీసీ సమాజం తరపున అడగడం అనేది జరుగుతూ ఉంది. నస్పూర్ కాలనీలోని వెంకటేశ్వర ఆలయంలో శుక్రవారం ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. సాయంత్రం 4 గంటల వరకు విశ్వనాథ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామికి రకరకాల పూలను సమర్పించి దర్శనం చేసుకున్నారు. ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం వల్ల అంతా శుభం జరుగుతుందని ఆలయ అర్చకుడు భట్టాచార్య తెలిపారు. ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి ఆ యొక్క పాల్గడలలో చేరించినటువంటి శ్రీ
శ్రీమన్నారాయణమూర్తిని ఉదయం 4 గంటలకు స్వామివారికి ఆరాధన మహోత్సవాలు సమర్పించుకొని తదనంతరం సేవాకాలం, తదనంతరం స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శింపజేయడం జరిగిందన్నమాట. కాబట్టి భక్తులందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఆలయ కమిటీ తరఫున, ఈ యొక్క అర్చకుల తరఫున స్వామివారిని వేడుకుంటున్నాము. స్వామివారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. నస్పూర్ శ్రీరాంపూర్ ఏరియా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పోరెడ్డి లక్ష్మారెడ్డి, కార్యదర్శి రవీందర్ రెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షుడు కొమ్మిడి మల్లారెడ్డిల ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. మెడికల్ క్యాంపులో 20 మందికి కంటి ఆపరేషన్స్ చేయడానికి గుర్తించారు. సుమారు 100 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు, మందులు అందించారు. రేకుర్తి హాస్పిటల్కు ఆపరేషన్స్కు రెఫర్ చేయడం జరిగిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ సుగ్నాకర్ రెడ్డి, లయన్స్ సభ్యులు అభినవ్, అనుమండ్ల వెంకట్రెడ్డి, కోశాధికారి లక్ష్మారెడ్డి, సభ్యులు సమ్మన్న, శ్రీనివాస్, దెబ్బటి రామన్న తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ సిసి వారి క్లబ్ తరఫున మరి గోల్డెన్ మంచిర్యాల, గోదావరి మంచిర్యాల వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత నేత్ర పరీక్ష మరి అవసరం మేరకు వారికి మందులు ఇవ్వడం, ఆపరేషన్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు వైద్య శిబిరాలు జరుగుతాయి. ఈరోజు మా లయన్స్ క్లబ్ తరఫున శ్రీరాంపూర్ తరఫున ఇవి చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజాసేవలో ముందుంటామని తెలియజేస్తున్నాం. లయన్స్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ సిసిసి క్లబ్ వారు మరియు గోదావరి క్లబ్ వారు మరియు గోల్డెన్ జూబ్లీ క్లబ్ వారు ఉచిత నేత్ర వైద్య శిబిరం మరియు వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. దీనికి చాలా సంతోషం. దీనికి సహకరించిన మన మెయిన్ మల్లారెడ్డి గారికి, చార్టర్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి గారికి కృతజ్ఞతలు. అదే చక్రాధర్ గారు, మళ్ళీ వెంకటరెడ్డి గారు, లయన్స్ క్లబ్ సిసిసి శ్రీరాంపూర్ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని ఈ సిసిసి శ్రీరాంపూర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, సుమారుగా ఒక 180-200 మంది వరకు రావచ్చు అనుకుంటున్నాం. ఒక సుమారుగా 50 మంది వరకు ఆపరేషన్స్ అయ్యే అవకాశం ఉన్నది. ఈ ఏరియాలో చాలామంది కంటి చిత్రశిఖలు అవసరం ఉన్నది. దీన్ని అందరూ ఇక్కడి గ్రామ ప్రజలు సద్వినియోగపరచుకోవాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందు కూడా చేద్దామని ఇప్పుడే మన ప్రెసిడెంట్ సిసిసిగా శ్రీరాంపూర్ గారు చెప్పారు. ఇది చాలా విలువైనది. ఇందులో ఆపరేషన్ చేసుకున్న వారికి కంటిలో అద్దెం అమర్చి సుమారుగా ఒక్కొక్కరికి 20,000 ఆపరేషన్ ఉచితంగా మా కరీంనగర్ లయన్స్ రేకుర్తి హాస్పిటల్లో నిర్వహిస్తాం. ఇక్కడికి ఉచిత బస్ సౌకర్యంతో పాటు వారి వెంబడున్న వారికి కూడా భోజన వసతి కల్పించి మళ్ళీ నెక్స్ట్ రోజు ఇక్కడనే సిసిసిలో వదిలిపెడతాం. సుమారుగా ఇంకో 15 రోజుల్లో కూడా క్యాంప్ ఉంటుంది. అది ఈ రోజే మధ్యాహ్నం వరకు మేము డేట్ కూడా చెప్పేస్తాం. ఇటువంటి అవకాశం ఇక్కడ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఇంకెవరైనా ఆపరేషన్ అవసరం ఉన్న వారు కూడా మన సిసిసి క్లబ్ వారికి విన్నవిస్తే వాళ్ళకి మరొక డేట్ కూడా ఇస్తాం. ఇటువంటి అవకాశం సద్వినియోగించుకోవాలి. దీంతో పాటు ఉచిత అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇంకా వేరే క్యాంప్స్, ఇంకా ఏదైనా నిరుపేదలకు అవసరమైన క్యాంపులను చేద్దామని విన్నవి. సిసిసి శ్రీరాంపూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుంచి మనము సిసిసి శ్రీరాంపూర్లో లయన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమం చేస్తున్నాము. ఎన్నో సేవలు చేశాము. మనం ఇంతకుముందు కూడా స్కూళ్ళల్లో ఉచిత బుక్స్ కానీ, ఉచిత
బ్యాగ్స్ కానీ మరియు ఇంధనంలో కానీ మరియు పెట్టుబడిలో కానీ వారికి రూమ్లలో ఫ్యాన్ లేవంటే కూడా ఫ్యాన్లు ఇచ్చి మరి ఇట్లాంటి కార్యక్రమం ఇంతకుముందు కూడా మేము ఐ క్యాంపు నిర్వహించి 15 మందికి మన మంచిర్యాలలో ఐ క్యాంప్ ద్వారా వారికి కంటి పరీక్ష చేయించి మరి సొంత ఖర్చులతోనే మరి చేపించి మరి వారిని ఇంటికి కూడా తీసుకొచ్చి ఇట్లాంటి ప్రోగ్రాం చేసినాము. అలాగే ఈరోజు కూడా మనము ఈ కంటి ఆపరేషన్ ప్రధానంగా తీసుకొని ఎంతోమంది పేద ప్రజలు కానీ మరి చిన్న వృద్ధులు కానీ వారికి కంటి ఆపరేషన్ చేయాలనే ఉద్దేశంతో 100 మందికి కానీ మన రేకుర్తి హాస్పిటల్ కర్నాటక ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం క్యాంప్ నిర్వహించాము. అలాగే ఈరోజు వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళకు కూడా టిఫిన్ ప్రోగ్రాం కూడా పెట్టాము. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఉచితంగా అన్నదానం చేశాము. మరియు ఎండాకాలంలో 3 నెలలు మరియు ఉచితంగా వాటర్ కూడా ఈ లయన్స్ క్లబ్ ద్వారా మరి ఉచితంగా వాటర్ కూడా అందించడం జరుగుతుంది. అందరికీ ఉపయోగించుకున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. పాత మంచిర్యాలలోని పురాతన రామలింగేశ్వర ఆలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా శాశ్వత ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేశారు. వేద పండితుల సాంప్రదాయ పూజలతో భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దేవతామూర్తులను దర్శించుకున్నారు. మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య, కౌన్సిలర్లు సునీత కిషన్, బానేష్, ఆలయ అభివృద్ధి సమన్వయకర్త తూముల నరేష్, ఆలయ కమిటీ అధ్యక్షులు తూముల వెంకటేష్ పాల్గొన్నారు. శ్రీరాంపూర్ కాలనీ విశ్వశాంతి హైస్కూల్లో శుక్రవారం విద్యార్థినులకు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కరెస్పాండెంట్ జక్కన రమేష్ ప్రారంభించి మాట్లాడారు. 75 మంది విద్యార్థినులు ముగ్గుల పోటీల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతిని ముగ్గుల రూపంలో చాటి చెప్పారని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ముగ్గుల పోటీల్లో మొదటి స్థానంలో పి శోభ శివాంష్, 2వ స్థానంలో ఈ అనూష తనూష, 3వ స్థానంలో స్రవంతి ధన సాధించగా వారికి బహుమతులు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జాహిదా బేగం, వైస్ ప్రిన్సిపల్ ఇబ్రహీం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
want to develop our institution, and each and every students, they are participating and supporting us. And like that only, we would like next time also every parents and every students, they are support us, and we are giving all efforts, and we are making all efforts to make the development of the students. Okay. థ్యాంక్ యూ. ఇంత అద్భుతంగా మీరు వేయడం అనేది చాలా సంతోషకరమైన వార్త అండి. నాట్ ఏ జోక్, ఇది యాక్చువల్గా మేము స్టార్టింగ్లో ఒక 25 to 30 మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేసినాను అంతే. నేను వచ్చినప్పుడు 100% ఇంకోటి డెవలప్మెంట్ కోసం చాలా ఆలోచించేసరికి ఏమైందంటే స్టార్టింగ్ లెవెల్ ఎప్పుడు కూడా మనం వన్ స్టెప్ నుండి వెళ్ళిపోతాం. సో ఈసారి ఏం చేసామంటే అప్రాక్స్ ఒక 25 to 30 అని ఎక్స్పెక్ట్ చేశాను. అప్రాక్స్ నాకు 52 రావడం అనేది చాలా సంతోషకరమైన వార్త. ఇది అద్భుతంగా ఇంత బాగా చేశారు. సో ఇంకొకటి ఏంటంటే మీరు ఎలా అయితే ముగ్గులేసి ఎన్ని డిఫరెంట్ కలర్స్ వేశారో మీ జీవితంలో కూడా అంత సంతోషకరమైన వార్తలు కూడా వింటారని నా కోరికలండి. ఇది ఒక్కటనే కాదు, ఇక రాను రోజులలో సంక్రాంతి అనేది వెళ్ళగానే గుర్తుపెట్టుకోవాలా, విశ్రాంతి స్కూల్లో ఇలాంటి కలర్స్ వేసాము అని చెప్పి మీరు ఆలోచించుకునే విధంగా మేము సపోర్ట్ చేస్తామని మేము కోరుకుంటున్నామండి. ఇంతేకాకుండా రాను రోజులలో ఇప్పటివరకు మీరు అనుకుంటారు ప్రతి ఒక్కరు ఏది ఈ ఓన్లీ ప్రోగ్రామ్స్ అయినా స్టడీ అని కూడా మీరు అనుకోవచ్చు. సో ప్రతిదీ మేము ఏదైతే అనుకుంటున్నాం అనేది ప్రతిదీ మీ కళ్ళకు అద్దినట్టుగా చూపిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని కూడా మేము ఏదో దాపరికంగా దాయడానికి లేదు, ఉన్నది ఓపెన్గా మీకు కూడా ఇంటిమేషన్ విత్ ఫోన్స్ ద్వారా కూడా మేము ఇంటిమేషన్ ఇస్తూ ఉన్నాం. ప్రతి క్లాస్లో ఈ ఇయర్లో 24-25 ఇయర్లో మాత్రం స్టార్ట్ చేసినాం మేము. సిబిఎస్ఈ కరికులం అందరికీ చెప్పామండి. అప్పుడు ఇన్ దిస్ ఇయర్ వీ హ్యావ్ కంప్లీటెడ్ మెనీ న్యూ థింగ్స్ ఇన్ అవర్ స్కూల్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రొపెల్ అండ్ లీడ్ కంపెనీని తీసుకొచ్చాము. ప్రొపెల్ లీడ్ అనేది ఏంటంటే సిబిఎస్ఈ కరికులంలో మేము నార్మల్గా ఇన్వైట్ చేశాము. ఆ కంపెనీ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మాకు. ఇప్పటివరకు ప్రతి పిల్లల దగ్గర నుండి కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లాస్ట్ టైంకి ఈ టైంకి ఎంత తేడా వచ్చిందనేది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.